బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు వేసిన పిటిషన్ను విచారించింది. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు. కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తిక్ బెంచ్ విచారణ చేసింది. డిఎస్సి పరీక్షకు పిటిషన్లు దరఖాస్తు చేశారా అని హైకోర్టు నిరుద్యోగులను ప్రశ్నించింది. ఇక గ్రూప్ 1 డిఎస్సికి దరఖాస్తు చేశారని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ హైకోర్టు తెలిపారు. డిఎస్సి హాల్ టికెట్లు సమర్పించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇక కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణను ఆగస్టు 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు వేసిన పిటిషన్ను విచారించింది. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు. కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తిక్ బెంచ్ విచారణ చేసింది. డిఎస్సి పరీక్షకు పిటిషన్లు దరఖాస్తు చేశారా అని హైకోర్టు నిరుద్యోగులను ప్రశ్నించింది. ఇక గ్రూప్ 1 డిఎస్సికి దరఖాస్తు చేశారని పిటిషన్ల తరఫు అడ్వకేట్ హైకోర్టు తెలిపారు. డిఎస్సి హాల్ టికెట్లు సమర్పించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇక కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆగస్టు 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.